హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. గైజ్ ఈరోజు నా గెటప్ ఏంటి అని చూస్తున్నారా? ఒక మినీ భైరవి లాగా కనిపిస్తున్నాను కదా అగ్నిసాక్షి నుంచి. ఎస్ గైజ్, చాలామంది ఆడియన్స్లో రిక్వెస్ట్ చేశారు ఒకసారి శారీలో కనపడండి. సో ఈరోజు శారీ కట్టుకొని వచ్చేసాను అండ్ ఎపిసోడ్ కూడా అదే థీమ్ మీద చేస్తున్నాను. ఏంటి తెలుసా, అగ్నిసాక్షిలో నా శారీ కట్టే స్టైల్ బాగా అంటే బాగా లైక్ చేసేవారు. నాకు చాలా చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చేది నా సోషల్ మీడియాలో దట్ అలాంటి శారీ మీరు ఎలా కడతారు ఒకసారి చూపించండి అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మన ఆడియన్స్లో చాలామంది అడిగారు మీ శారీ కలెక్షన్ చూపించండి అని. యాక్చువల్లీ నా దగ్గర అంత మంచి శారీ కలెక్షన్ ఏం లేదు, కానీ ఇప్పుడుంది. సో ఈ శారీ వచ్చేసి నాకు ఆర్కే కలెక్షన్స్ నుంచి వచ్చింది అండ్ ఇంకా కొన్ని శారీస్ పంపించారు. అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను శారీ కట్టే స్టైల్ మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో గైస్, ఫస్ట్ వచ్చేసి స్టోర్ ఇది ఆర్కే కలెక్షన్స్ ప్యూర్ సిల్క్స్ అండ్ ఫ్యాన్సీ శారీస్. సో ఇది ఎక్కడ ఉందంటే కేపీహెచ్బి కాలనీ కుక్కట్పల్లిలో ఉంది. ఇంకా వాళ్ళ స్టోర్స్ చాలా వస్తున్నాయంట. సో నంబర్ 1 శారీ ఏంటి తెలుసా? సో గైస్, ఫస్ట్ నేను ఈ శారీతో స్టార్ట్ చేస్తున్నాను సింప్లీ బికాస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండ్ బ్లాక్ అండ్ గోల్డ్లో ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుందండి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇది ఒక చాలా సాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ క్వాలిటీలో వీవింగ్ శారీ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 1800 to 2200 మధ్యలో. సో ఇప్పుడు నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఒక సాఫ్ట్ బనారస్ శారీ అనమాట. దీని కలర్ చూడండి ఎంత వైబ్రెంట్ అండ్ బ్రైట్ ఉంది. అండ్ మీరు ఫ్యాషనబుల్గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం మీకు కంఫర్ట్ కావాలంటే సాఫ్ట్ బనారస్ ఫ్యాబ్రిక్ ఈజ్ ది బెస్ట్ గైజ్. ఏ ఒకేజన్లో అయినా సరే, ఎస్పెషలీ ఎక్కువ సేపు అదే శారీలో ఉండాల్సి వస్తుంది కదా, అలాంటి వాటికి ఇది చాలా బాగుంది బికాజ్ ఫ్యాబ్రిక్ ఈజ్ రియలీ సాఫ్ట్ గైజ్. అండ్ గైజ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 to 2000 మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బనారస్ వీవింగ్ శారీ అనమాట. ఇది జస్ట్ చూడండి ఎంత రిచ్గా ఉంది కలర్. అండ్ ఐ రియలీ లవ్ డార్క్ కలర్స్ గైస్. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. సో యునో ఒక్కొక్కసారి మనం జ్యువెలరీతో ప్లే చేయాలనుకుంటాం, దట్ మంచి హెవీ కొంచెం ఫ్యాన్సీ జ్యువెలరీ వేసుకోవాలి అంటే ఇలాంటి స్లైట్లీ సింపుల్ శారీస్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాంటి జ్యువెలరీ. ఎస్పెషలీ ఇలాంటి వాటితో అయితే నాకు తెలిసి టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది యాంటీక్ ఫినిష్లో. ఇది ఇంకా హైలైట్ చేస్తుంది ఆ జ్యువెలరీని. సో గైస్ దీని ప్రైస్ వచ్చేసి 1400 to 1600 మధ్యలో. అండ్ ఇంకొకటి, నాకు ఇలాంటి ప్లెయిన్ బార్డర్ ఉన్న శారీస్ చాలా ఇష్టం. ఎందుకంటే సమ్టైమ్స్ యాజ్ ఐ సెడ్, ఇక్కడ బార్డర్ వస్తే ప్లెయిన్ బార్డర్ వస్తే మీరు ఏదైనా జ్యువెలరీ దాని మీద వస్తే అది హైలైట్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ శారీ చూసుకుందాం. సో గైజ్ ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. ఇది చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ ఇక్కత్ సీకో శారీ అనమాట. చూస్తున్నారా ఈ కలర్స్? అంటే మరీ బ్రైట్ కాకుండా సోబర్ ఉంది, ఎలిగెంట్ ఉంది. అగైన్ అ వెరీ కంఫర్టబుల్ శారీ, ఎందుకంటే దీనికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో ఇక్కత్ శారీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఈ శారీ మాత్రం అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. యాజ్ యూ కెన్ సీ క్వాలిటీ చూడండి. ఇది పళ్ళు అండ్ ఇది శారీ బాడీ మొత్తం ఇలా వచ్చింది, ప్లస్ బార్డర్ ఇలా వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4000 to 4500 మధ్యలో అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి దిస్ ప్రిట్టి కాంబినేషన్. అంటే ఐ ఫీల్ దట్ ఇది బ్రైడ్స్కి చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఎస్పెషలీ మెహందీకి, పసుపు ఫంక్షన్కి, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే నా మెహందీ కూడా నేను ఇదే కాంబినేషన్లో ఒక అనార్కలి వేసుకున్నాను. ట్రస్ట్ మీ గైజ్, బ్రైడల్కి దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. దీంతో మినిమలిస్టిక్ మేకప్, మినిమలిస్టిక్ జ్యువెలరీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బ్రైడ్స్తో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు దీంతో కొంచెం హెవీ లుక్ ఇవ్వాలనుకుంటే మీరు ఒక మంచి హెవీ వర్క్ బ్లౌజ్ చేపిస్తే, అది కూడా కాంట్రాస్ట్ కలర్స్లో ఈ మధ్య చాలా ఫ్యాషన్లో ఉంది. సో ఇప్పుడు సపోజింగ్ ఇది ఉంది కదా, పింక్ అండ్ ఎల్లో శారీ ఉంది కదా, దీంతో మీరు ఇలాంటి ఒక గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఒక 1500 to 1700 మధ్యలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్స్ టోటలీ వర్త్ ద ప్రైస్ గైజ్. నెక్స్ట్ శారీ చూడండి. కొంతమంది కలర్ఫుల్ బ్రైడ్స్ కానీ కలర్ఫుల్ పర్సనాలిటీస్కి కానీ కొంచెం బ్రైట్ కలర్స్ కూడా ఇష్టం కదా. సో ఎస్ గైజ్, నేనైతే నిజంగా చెప్తున్నాను, నా మూడ్ ప్రకారంగానే డ్రెస్అప్ చేస్తాను. సమ్టైమ్స్ ఐ లైక్ కలర్స్ లైక్ దీస్, సమ్టైమ్స్ ఐ లైక్ కలర్స్ లైక్ దీస్. సో ఎస్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ శారీ. ఇది మట్కా సిల్క్ అనమాట.
అండ్ వెరీ ఫైన్ క్వాలిటీ సిల్క్. ఇదిగోండి చూడండి, బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇట్ గివ్స్ అ వెరీ రాయల్ లుక్. అంటే బార్డర్ పెద్దగా ఉంటే ఏదో ఒక రాయల్టీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇదిగో చూడండి, దీని బూటాస్ కూడా చాలా చాలా డెలికేట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈ బ్లూ హెవీ బార్డర్ వచ్చింది కదా, దానికి ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిందనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ ప్రిటీ సారీ అగైన్ గైస్. అండ్ మట్కా సిల్క్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందని అనుకుంటున్నారేమో, కానీ కాదు. మట్కా సిల్క్ అయినా కూడా ఇది ఒక 5,000 to 5,500 or 600 లోపే ఉంటుందండి. ఇస్ ఇన్ దిస్ అ స్టీల్ గైస్. నెక్స్ట్ సారీ ఇదిగో చూడండి, ఇది కుప్పాడం అనమాట. ఇది ఒక క్లాసిక్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ పింక్. ఇదిగో చూడండి, శారీ మొత్తం ఇలా చెక్స్లో వచ్చింది, చాలా సోబర్గా వచ్చింది. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు ఫ్లాంట్ సమ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ, ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే శారీ సింపుల్గా ఉంటే జ్యువెలరీ హెవీగా వేసుకోవచ్చు. జ్యువెలరీ సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇంతకుముందు చూపించిన హెవీ శారీస్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో చూడండి, పళ్ళు వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్. ఇందులో స్క్వేర్ డిజైన్ వచ్చిందంటే పళ్ళులో మొత్తం మ్యాంగో షేప్, కొంచెం క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ అలాంటివి వచ్చింది. అండ్ దిస్ అగైన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పింక్ గైజ్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి యూ వోంట్ ఈవెన్ బీ ఏబుల్ టు గెస్, జస్ట్ 2,000 or 2,500 మధ్యలో ఉంటుంది. ఈజ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ గైజ్. నెక్స్ట్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో దిస్ ఈజ్ అ కుపాడం పట్టు అండ్ అగైన్ వెరీ ఫైన్ మటీరియల్. మీకు తెలుస్తుందా, చాలా ప్యూర్గా ఉందండి ఫ్యాబ్రిక్. చూడండి, ఈ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. అంటే ఇది చాలా రేర్ కాంబినేషన్ అనమాట. ఇలా ఆరెంజ్ అండ్ బ్లాక్తో నేను చాలా రేర్గా చూసాను. సిల్వర్ కలర్ కూడా ఉంది, గోల్డ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి మీరు దీంతో మంచిగా సిల్వర్ జ్యువెలరీ అయినా వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చు. సో పళ్ళు ఇలా వచ్చిందండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో స్లైట్ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల చాలా మంచి డెలికేట్ లుక్ ఇస్తుంది. సో గైస్, దీంతో బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లాక్ ఇలా వచ్చింది. మీరు కావాలంటే ఇదే బ్లౌజ్ పీస్లో ఇంకా కొంచెం గోల్డెన్ వర్క్ చేపిస్తే మంచిగా ఇలా మెరిసిపోతారు. చాలా డిఫరెంట్గా అండ్ ఇంకా రిచ్ అయిపోతుంది ఈ సారీ. సో గైస్, దీని ప్రైస్ వచ్చేసి 6 to 6,500 మధ్యలో ఉండొచ్చు. అండ్ మిగతా బయట స్టోర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా హోల్సేల్ ప్రైసెస్లో వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఐ ఫీల్ దిస్ ఇస్ అ వెరీ రీజనబుల్ సారీ. So guys, last saree from their collection that I have for you today is this beautiful Kanchi organza saree. So again, organza చాలా స్టిఫ్గా ఉంటుందని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఆర్గాన్జా స్టిఫ్ అని నేను కూడా అనుకునేదాన్ని. బట్ దెన్ దిస్ ఆర్గాన్జా సారీ ఎస్పెషలీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్సో యాజ్ యూ కెన్ సీ, కలర్ కాంబినేషన్ అగైన్ అ విన్నర్. ఎందుకంటే ఈ కాపర్ సల్ఫేట్ బ్లూతో ఈ రెడ్ అనేది అగైన్ ఒక క్లాసిక్ కాంబినేషన్. ఎస్పెషలీ సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్ అండ్ ఫంక్షన్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో ఒక రెడ్ 3/4 స్లీవ్స్ బ్లౌజ్ వేసుకొని మంచి హెవీ వర్క్ ఆర్మ్స్లో ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అదిరిపోతుంది. అండ్ ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ బొట్టు పెట్టుకోవాలి. ఓకే, అంటే నేను ఓన్లీ ఊరినే నా స్టైల్ సజెషన్ మీకు ఇస్తున్నాను, ఇంకా మీ ఇష్టం. మీరు రెగ్యులర్ బ్లౌజ్ కూడా కుట్టించవచ్చు. పళ్ళు వచ్చేసి కూడా ఇదే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. సో యా, అగైన్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ సారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 4,000 to 4,500 మధ్యలో ఉందని అనుకుంటున్నాను. సో గైజ్, అదండి ఈ కలెక్షన్ అయితే మొత్తం నేను చూపించేశాను. యాజ్ యూ కెన్ సీ, ప్రతి ఒక్క ఒకేజన్కి డిఫరెంట్ వెరైటీ ఉంది, డిఫరెంట్ టేస్ట్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. కలర్స్ చాలా బాగున్నాయి. సో ఐ ఫీల్ దట్ ఇలాంటి కలెక్షన్ సింగిల్ వన్ రూఫ్ కింద మనకు దొరికితే బెస్ట్ టు గో దేర్. ఎనీ ఒకేజన్ అయినా సరే, వెడ్డింగ్స్ అయినా సరే, పార్టీస్ అయినా సరే, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే, ఎంగేజ్మెంట్స్ అయినా సరే. అండ్ ఆల్సో గైస్, 3 కన్వీనియంట్ లొకేషన్స్లో స్టోర్స్ ఉన్నాయి. నెంబర్ 1 KPHP అంటే కుకట్పల్లి, నెంబర్ 2 దిల్సుఖ్ నగర్ అండ్ కొత్తపేట అనమాట. సో జస్ట్ గో అండ్ షాప్ టు యువర్ హార్ట్స్ కంటెంట్. సో గైజ్, ఇప్పుడు నేను మీకు ఓన్లీ లిమిటెడ్ కలెక్షన్ చూపించాను. మీరు ఇంకా వాళ్ళ కలెక్షన్ చూడాలనుకుంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లే ఉంది, RK కలెక్షన్స్ అనమాట. అందులో మీరు వెళ్ళి ఇంకా చాలా వెరైటీస్ అన్నీ చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో గైజ్, ఇప్పుడు నేను నా శారీ డ్రేపింగ్ మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ శారీ కూడా అక్కడి నుంచే అండి. అండ్ యాజ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ చందేరీ శారీ. చాలా సటిల్గా ఉంది, కాంబినేషన్ చాలా రిచ్గా ఉంది. సో గైజ్, ఈ శారీ వచ్చేసి 2,500 to 3,000 మధ్యలో ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్రేపింగ్ చూపిస్తాను, కమాన్. సో గైజ్, స్టార్ట్ చేసే ముందు కొన్ని టిప్స్ చెప్పేస్తాను.
మీ సేఫ్టీ పిన్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసి రెడీగా పెట్టండి. సో మీకు శారీ కట్టేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. నంబర్ 2, మీరు హీల్స్ వేసుకోవాలనుకుంటే అది కూడా ముందే వేసేసుకోండి. సో మీకు హైట్ ఎగ్జాక్ట్గా శారీ ఎక్కడ కట్టాలో మీకు తెలిసిపోతుంది. అండ్ నంబర్ 3 గైస్, మీ హెయిర్ మంచిగా ఫేస్కి అవేలో కట్టేయండి సో దట్ మీకు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీకు చూపించడానికి నేను ఈ శారీ చూస్ చేశాను. అండ్ ఇది ఒక మంచి చందేరి శారీ. ద కలర్ ఇస్ బ్యూటిఫుల్. లైక్ ఈ రెడ్ అనేది అది ఎవరికి ఫేవరెట్ కాదు చెప్పండి, ఎందుకంటే అది ఒక చీప్ కైండ్ ఆఫ్ రెడ్ కాదు. దిస్ ఇస్ అ వెరీ ఎలిగెంట్ రిచ్ కైండ్ ఆఫ్ అ రెడ్. కొంచెం డీప్గా ఉంది కలర్. అండ్ ఈ గ్రీన్ పెద్ద బార్డర్ రావడం వల్ల మంచి ఎలిగెన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ శారీ చూస్తున్నారా, చాలా సాఫ్ట్గా ఉంది. సో అలా నిలబడదు అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ. ఓకే ఓకే గైస్, అందరికీ తెలిసే ఉంటుంది దట్ శారీ ఇలా దోపుకుంటాం కదా, ఆ ఎడ్జ్ పట్టుకొని మిగతాది వదిలేసేయండి. అండ్ ఇప్పుడు లెంత్ కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే కాళ్ళు శారీ కింద నుంచి కనిపిస్తే బాగుండదు. సో లెంత్ కరెక్ట్గా చూసుకొని ఇలా ఇలా దోపుకోవడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి అడ్జస్ట్ చేసేయండి. దానికి మీకు ఇక్కడ ఫ్లాట్ అయిపోతుంది. మీ కుర్చీలు ఇక్కడ వచ్చేస్తే టమీ హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు స్మూత్ ఫినిషింగ్ చూసుకోండి. అండ్ ఇప్పుడు బిహైండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, హిప్స్ ఉండడం వల్ల సారీ పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందుకే మనం బ్యాక్ కొంచెం లెంత్ ఎక్కువ వదిలేసినా పర్వాలేదు. అగైన్ ఇలా ఎప్పుడైనా సారీ లాగకండి. ఎక్కువ లాగేస్తే ఏంటంటే ఇంకా మళ్ళీ ఎత్తుగా వచ్చేస్తుంది. మీకు విషయం తెలుసా, అగ్ని సాక్షిలో లిటరల్గా నా శారీ కట్టుడు చాలా అందరికీ నచ్చింది అని చెప్పాం కదా, కానీ అది అగ్ని సాక్షి నుంచి కూడా కాదండి, అది పద్మవ్యూహం నుంచి నాకు చెప్తూనే ఉన్నారు చాలామంది. సో ఇప్పుడు ఇలా టర్న్ అయ్యి ఇలా శారీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్లీట్స్ చేయడం. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ పెడతాం కదండి, నేనేం చేస్తానంటే ప్లీట్స్ చాలా చిన్నగా తీసుకుంటాను. దానివల్ల మనకు షోల్డర్కి బ్యాలెన్స్ అయ్యేలాగా పెట్టుకుంటాను. ఎక్కువ లాంగ్ వస్తే మనకు కొంచెం ఏజ్ లుక్ లాగా వచ్చేస్తుంది. సో ఇది ఒక 3 ఇంచెస్ వరకు అనుకోండి. జస్ట్ ఇలా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత సారీ మొత్తం నీట్గా ఇలా ప్లీట్ చేసుకుంటున్నాను. సో కుర్చీలు కూడా ఏంటంటే ఇలా ఒక్కొక్క ఫింగర్తో అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నాకు ఇది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. ఇది చిన్నగా పెట్టుకొని మిగతా వాటిలో అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ గైస్, దీన్ని ఇలా ఒక షేక్ ఇచ్చారనుకోండి, అదే ఒక న్యాచురల్ ఫాల్కి సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మీ హ్యాండ్ నుంచి మీ నడుం వరకు మీరు పట్టుకుంటే అది మీకు పళ్ళు కరెక్ట్ లెంత్ వచ్చేస్తుంది. సో హ్యాండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పైకి ఎత్తండి. ఆ తర్వాత ఎంతైతే మనం పైన ప్లీట్స్ తీసుకున్నామో అదే ఇక్కడ తీసుకోవాలి. నేనేం చేస్తానంటే ఇలా ఫింగర్తో మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా చూస్తున్నారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. చూస్తున్నారా? సో ఇప్పుడు దీన్ని మనం పిన్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను తెలుసా మీకు, ఒక సూపర్ మ్యాన్ మూవ్ ఇచ్చేసి దాన్ని అలా బ్యాక్ పంపించేస్తాను. అండ్ ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటాను. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా వచ్చిందనుకోండి లైట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను, అంతే. సో ఇప్పుడు ఒక పిన్ రెడీగా ఉంటే చూసారా ఎంత కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగతా ప్లీట్స్ ఉన్నాయి కదా, దీన్ని మళ్ళీ మనం సెట్ చేయాలి. సో ఈ లెంత్ని బట్టి మళ్ళీ ఇవి సెట్ చేస్తున్నాను. నేను ఇది చాలా స్లోగా చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా అగ్ని సాక్షిలో 2 minutesలో శారీ చేంజ్ చేసేదాన్ని. సో స్లోగా చూపిస్తున్నాను. మీరు కనుక ఇది చూసుకుంటూ చేయాలనుకుంటే చేయవచ్చు.
ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్ మూవ్ చూపిస్తాను నాది. అంటే ఇది కామనే అనుకుంటా, కానీ ఒక్కసారి దీన్ని మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇంకా ప్లీట్స్ ఫిక్స్ అయిపోతుంది. ఇలా మనం చేయలేదంటే కట్టిన తర్వాత ఇక్కడిక్కడ కొంచెం ఎత్తుగా వస్తూ ఉంటుంది. సో ఇలా మొత్తం ఒక ప్రెస్ చేసేయాలి. ఆ తర్వాత ఈ ఎడ్జ్ తీసుకోండి, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఓన్లీ ఎడ్జ్ కాకుండా ఈ ప్లీట్స్ అన్నీ ఇక్కడ నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకనేది మీకు మళ్ళీ చెప్తాను. ప్లీట్స్ ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా సారీ ఇక్కడ ఏం ఉండకుండా లాగేస్తానన్నమాట. ఓకే, దాంతో ఏమవుతుందంటే లాస్ట్లో మీరు చూస్తారు మళ్ళీ ఈ ప్లీట్స్ ప్లేస్కి తీసుకొస్తాను కదా, అప్పుడు షేప్ అలా మంచిగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అయితే ఇది నేను ఇలా కట్టను, కొంచెం ఇలా నడుం షేప్ని కొంచెం ఇలా ఎన్హాన్స్ అయ్యేలాగా ఇలా కడతాను. ఓకే, కట్టేసి మన బెల్లీ బటన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా అక్కడే ప్లీట్స్ వస్తాయి కాబట్టి అలా బ్యాలెన్స్ చేసుకొని పిన్ పెట్టేస్తున్నాను. ఇంకొక టిప్ గైస్, సారీ పిన్స్ తీసుకోవడం కంటే మీరు ఒకవేళ బేబీ నాపీ పిన్స్ తీసుకున్నారనుకోండి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాజ్ బేబీస్కి చేసిన పిన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు కదా, అవి అస్సలు ఓపెన్ కాదు, లాక్ పోదు, అండ్ అది ఓపెన్ అవ్వడం అంటూ ఉండదు మీరు ఎలా కూర్చున్నా సరే. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ బేబీ పిన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు గైస్ దీన్ని ప్లీట్ ఎలా చేయాలో చూపిస్తారు. ఫస్ట్ ఏంటంటే మనము ఎప్పుడైనా ఇలా చూసుకోవాలి. సో మనకు తెలిసిపోతుంది, బికాజ్ మనం ఎక్కువ ఇక్కడ ప్లీట్ తీసుకున్నాం అనుకో ఇది ఎక్స్ట్రా అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ దోపితే మళ్ళీ ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది. సో ఇలా తీసుకుంటున్నాను, ఇది నాకు కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. ఓకే, సో నో ఇంకా కొంచెం యా, సో ఇలా తీసుకుంటున్నాను. సో మీ నడుముని బట్టి మీ బాడీ షేప్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఫస్ట్ ప్లీట్ ఇలా పట్టుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత అన్ని ప్లీట్స్ పెట్టేస్తున్నాను. ఒకటే లెంత్లో అందంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పట్టుకునే దగ్గర కూడా ఎక్కువ ఫోల్డింగ్స్ రాకూడదు, అంటే ఇది ఇలా ఫోల్డ్ అవ్వకూడదు, చాలా నీట్గా ఇలాగే పట్టుకోవాలి. అప్పుడు మీకు అది లోపలికి వెళ్ళిపోతే ఫ్లాట్గా ఉంటుంది, టమ్మీ వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు ఇది ఉంది చూసారా, దాన్ని మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్ ప్రతి ఒక్క దగ్గర మనం పుష్ చేసే ముందు చూసుకోవాలి. సో ఇలా కొంచెం కాలు కింద మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఎందుకంటే హిప్ వల్ల అది రేజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి సారీ. సో ఈ ఎడ్జ్ని కాలు కింద అక్కడ పట్టుకున్నాను, మళ్ళీ ఈ ప్లీట్స్ని ఇలా మంచిగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఎత్తుగా రాకూడదని. అండ్ ఇప్పుడు లెంత్ మనకు తెలిసిపోయింది కాబట్టి ఇది దోపేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్లీట్ ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి మనకు జాయినింగ్ వస్తుంది, అది ఇలా లాక్కుంటారనమాట, లాక్కొని ప్రెస్ చేస్తారు. కానీ ఇలాంటి చందేరి బనారసి ఇలాంటి సారీస్కి నేను అది ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇది లాక్కున్నాం అనుకోండి కొంచెం సేపటి తర్వాత ఈ ఫోల్డ్స్ ఇలా వచ్చేసి హిప్స్ దగ్గర బాగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది నేను అలా లాగట్లేదు ఈ శారీకి. అదే ఏదైనా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, షిఫాన్, జార్జెట్ అలాంటివి ఉంటాయి చూసారా, అవన్నిటికీ బాగుంటుంది. సో యాజ్ యూ కెన్ సీ నేను జస్ట్ ఈ ఎక్స్ట్రా పార్ట్ మళ్ళీ దోపేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ ప్లీట్స్ అండ్ ఈ ఫోల్డింగ్ని మంచిగా సెక్యూర్ చేసేస్తాను ఒక పిన్తో. అది ఎలా అంటే ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మీకు ఎంతవరకు ఇది కావాలి. ఇది ఎక్కువ కావాలంటే ఇలా తీసుకోవాలి, నాకు అలా వద్దు, నేను వేస్ట్కి ఎగ్జాక్ట్గా ఎన్హాన్స్ అయ్యేలాగా పెట్టుకుంటాను. సో ఇది తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ని మళ్ళీ ఇలా లాగేస్తున్నాను.
ఇప్పుడు పిన్ పెట్టేస్తున్నా. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. నాకైతే బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈ పిన్ నేను చాలా ఈజీగా పెట్టేస్తాను. ఇలా పెట్టేసి లాక్ చేసేసాను. అండ్ నేను షూటింగ్ టైంలో ఏం చేస్తానంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తానమాట. పెట్టేసి దీన్ని ఇలా స్ట్రేట్ ఉంచేస్తాను, మళ్ళీ ఎత్తుగా రాకుండా. ఇప్పుడు ఈ ప్లీట్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే చూసారా ఎంత బాగా ఇక్కడ షేప్ వస్తుంది. అండ్ గైజ్ నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఏదైనా మంచి నెక్ పీస్ వేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు నెక్లెస్ ఎన్హాన్స్ అవ్వాలని ఈ ప్లీట్స్ అన్నీ ఇలా పట్టుకుంటాను. అండ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్తో పాటు ఇలా పిన్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏదైనా నెక్లెస్ వేసుకుంటే నెక్ షేప్ బాగా కనిపిస్తుంది, నెక్లెస్ కూడా బాగా షో అవుతుంది అనమాట. ఇంకొక టిప్ గైజ్, సో నేను ఇది మామూలుగా అయితే షూటింగ్లో చేస్తాను. ఇప్పుడు నాకు పెట్టడానికి ఎవరు లేరు. సో అక్కడైతే షూటింగ్లో నాకు ఎవరో ఒకరు మన ఐషు కానీ సిరి కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా అగ్ని సాక్షిలో. సో వాళ్ళు పెట్టేసేవారు పిన్. ఎక్కడంటే ఈ ప్లీట్స్ అన్నీ కలిపేసి బ్లౌజ్కి ఇక్కడ పిన్స్ పెట్టేసేవాళ్ళు అనమాట. సో దాంతో ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా బెండ్ అయితే ఏమైనా చేస్తే ఇదిగో ఇలా రాకుండా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఐ లైక్ టు హ్యావ్ అ పిన్ హియర్ ఆల్సో. ఇది నేను మీకు మామూలుగా చెప్పేస్తున్నాను, ఇది పెట్టేవాళ్ళు లేరు కాబట్టి పెట్టట్లేదు. సో గైస్ ఎలా ఉంది కంప్లీట్ లుక్ చూసారు కదా, బ్లౌజ్తో గెటపే డిఫరెంట్ అయిపోయింది. ఇంకొక విషయం, చాలా మంది పెట్టికోట్ గురించి కూడా అడుగుతారు. సో పెట్టికోట్ గురించి చెప్పేస్తున్నాను. నేనైతే యూజ్ చేసిన పెట్టికోట్ ఒక సాఫ్ట్ క్రేప్ తీసుకొని దాంతో కుట్టించానమాట. సో అలా కాకుండా మీరు బిజీ క్లాత్ తీసుకోండి, దాంతో కూడా ఫిష్ కట్లో కుట్టించారనుకో, అంటే అది టైట్ చేయడానికి ఉండదు, మీకు బటన్ లాగా వస్తుంది ఫిష్ కట్లో. అదైతే మోస్ట్ సూపర్ అండ్ కంఫర్టబుల్. ఇంకొక విషయం, కొన్ని స్ట్రెచబుల్ పెట్టికోట్స్ వచ్చాయి ఈ మధ్య, అది నేనైతే ట్రై చేయలేదు, కానీ అది చాలా చాలా వేడిగా ఉంటుందండి అందులో. తర్వాత లెగ్స్ కూడా లైక్ ఫుల్ టైం అది చాలా థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో లెగ్స్ కూడా ఎప్పుడు స్వెట్ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. ఇంకొకటి, ఇలాంటి శారీస్ వేసుకునేటప్పుడు అది రోల్ అయిపోతే బాగుండదు. సో ఇలాంటి బిజీతో లేదంటే ఇలా క్రేప్తో మీరు కుట్టించారనుకో మోస్ట్ కంఫర్టబుల్ పెట్టికోట్స్ అనమాట. అండ్ యాస్ట్రిక్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒకసారి ఇండియన్లో కనపడమన్నారు. హౌ ఆర్ లుకింగ్ గైస్? గైజ్ ఇదండి చందేరి, బనారసి, సిల్క్ సారీస్, ఇలాంటి సారీస్ని కట్టడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే. అంటే నాకు తెలిసిన పర్ఫెక్ట్ వే అనమాట, అది మీతో షేర్ చేశాను. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఓకే గైజ్, సో ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, దట్ ఈస్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ follow me on Astrix Official on Instagram and Astrix on Facebook. Also my website, which is www.astrix.com. See you on the other side. Till then, it's bye from Astrix.